ఏని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ బిడ్డలమైన మమ్ము ఈరోజు చింతకాని గ్రామములో నైనా నీ నామ ఘనతకై నీ బిడ్డలు సంఘముగా కూడుకొని ఆరాధించుకున్నటకు ఏర్పాటు చేయబడిన ఈ స్థలములో తండ్రి, ఈ రీతిగా నిన్ను ధ్యానించడానికి, మహిమపరచడానికి మాకిచ్చిన ఈ యొక్క అవకాశమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఘ కాపరి మీ సేవకుడైనటువంటి డేవిడ్ రాజు గారిని బట్టి, స్థానిక సంఘమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇగోనైనా ఈ సమయంలో ఈ కార్యక్రమమును ఉద్దేశించి మొదటి ప్రసంగముగా తండ్రి మీ సన్నిధిలో నిలబడి మీ కుమారుడు సంగసాని శ్రీనివాసరావు గారు మీ యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఉండగా మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మీ మాటలు మా నోట నుంచి పలికించండి తండ్రి. మీ దయలో మీ బిడ్డను బలపరుచుకొని మీ కృపలో తండ్రి సత్యవాక్యమును చక్కగా విశదీకరించి బోధించడానికి సిద్ధపరచుకోమని, మీ మాటలు ఉప్పేసినట్లు సారము గలవై ఉండాలని మీ వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నారు. అట్టి సారము గల మాటలు వినుగల చెవిని, గ్రహించగల హృదయమును మీ బిడ్డలకు దయచేయమని, అట్టి మాటలు వారి హృదయమందు నూరంతలుగా ఫలించి ఆత్మీయంగా స్థిరపడడానికి, బలపడడానికి కావలసినటువంటి జ్ఞానంనిచ్చి ఆదరించమని, సమస్తము మీ స్వాధీనములో ఉంచుకొని ప్రారంభము నుండి ముగింపు వరకు కార్యమంతా నీ నామఘనతకై చక్కగా జరిగించినట్లు మమ్మల్ని నడిపించమని, చేరి ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు క్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.